అయితే దేవుని బిడ్డారా, నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ అబద్ధాలాడే పేతురు గారు అబద్ధాలాడే వాళ్ళని పట్టుకున్నాడు. ఆ తర్వాత కాలంలో దేవుని స్తోత్రాలు కలుగునుగాక. ఎవరిని? అననీయ సప్పీరా. వాళ్ళ తంటాడు పేతురు గారు, అననీయ పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చున్నావు, అబద్ధమాడుతున్నావు? సపీరమ్మ ఎందుకు అబద్ధమాడుతున్నావు? నాకు తెలుసు మీరు అబద్ధాలాడేది అంటే. ఒక అబద్ధాలాడే పేతురు గారు అబద్ధాలాడే వాళ్ళని పట్టుకునే స్థితిలోకి వెళ్ళిండు. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. నేను అది చెప్తున్నా, నువ్వే బలహీనతలో ఉన్నావో, ఏ బలహీనత సేదరించబడుతున్నావో, ఏ బలహీనతను బట్టి అందరూ నిన్ను దూషిస్తున్నారో, అదే బలహీనతలో ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్పేవాడిగా నిన్ను మారుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రాలు. నువ్వు స్థిరంగా ఉంటే. మరి ఈయన ఎలా మారిండబ్బాలా? అవిశ్వాసి, పిరికివాడు, ప్రాణభయం ఉన్నోడు, అబద్ధాలాడినోడు, యేసయ్య దగ్గరే అబద్ధాలాడినోడు. ఎలాగో చెప్పనా? ఆయన ఆడిన అబద్ధమునకు పొరపాటున ప్రాణభయముతో ఎక్కడ చస్తానోడని మానవ రీతి అబద్ధమాడినా వెలుపలిగిపోయి సంతాపపడి ఏడ్చిందంట. ప్రభువా నేను పొరపాటు చేసి. ఎంత ఏడ్చుంటాడు మీరు ఆలోచించాడు. ఏమని ఏడ్చుంటాడు బయటికి వెళ్ళి? ఒకసారి మనం ఊహించుకుంటే బయటికి వెళ్ళి ఏమని ఏడ్చుంటాడు? అయ్యా ఎంత పొరపాటు చేసినయ్యా. గుర్తొచ్చుంటాయి యేసయ్య మాటలు, గుర్తొచ్చుంటాయి. నిజమేనయ్యా నువ్వు అన్నది, నేను నా ప్రాణ భయముతో అబద్ధం ఆడిన, ఇంకెప్పుడు అబద్ధము ఆడను, ఇంకెప్పుడు అబద్ధం ఆడను, ఇంకెప్పుడు అబద్ధం, నా పొరపాటు నన్ను క్షమించు క్షమించు క్షమించని ఏడ్చుంటాడు. ఆయన బహుగా ఏడ్చుంటాడు. సరే, మన దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు. మరి పేతురు గారు అబద్ధం ఆడితే క్షమించడా? క్షమించేసిండు. కానీ పేతురు గారు ఏమనుకున్నాడంటే, ఇంకా నేను సేవకు పనికిరాను, నేను అబద్ధాలు ఆడేవాడిని అనుకున్నాడేమో. మరలా తిరిగి వెళ్ళి ఆయన మొదట ఏ వృత్తి అయితే చేసి జీవనాధారం కొనసాగించిండో అదే చేపలు పట్టుకోవడానికి వెళ్ళండి. ఇంకొద్దు నాకు, నేను మంచోని కాదు, నేను అబద్ధాలోడిని, నేను పనికిరాని వాడిని, నేను నిష్ప్రయోజకుణ్ణి, ఇలా ఎవరైనా అనుకుంటున్నారేమో. నేను చెప్తున్నా, నువ్వు ఎటువంటి వాడవైన దేవుడి దగ్గరికి వస్తే నిన్ను ముత్యములాగా మారుస్తాడు. దేవుని స్తోత్రాలు. నీ జీవితంలో ఉన్నత స్థానాన్ని ఇస్తాడు దేవుడు. అందరికంటే ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. నిన్ను చూస్తే అందరూ భయపడేటట్లు దేవుడు చేస్తాడు నువ్వు ఆయన దగ్గరికి వస్తే. చేసిన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు దేవుని బిడ్డారా. ఆ తర్వాత ఇంకా ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువు వారు మరలా వెళ్తాడు పేతురు గారి దగ్గరకు. పేతురు, ఎందుకు నువ్వు నన్ను విడిచిపెట్టినావు? ఇక పరిచర్య చేయాలి, నువ్వు మనుషులను పట్టే జాలరిగా మారాలి నువ్వు. దేవుని స్తోత్రాలు అని చెప్పి పేతురు గారిని పిలిచి మరలా దేవుడు సేవను అప్పగిస్తాడు. బండ మీద సంఘాన్ని కట్టమని చెప్తాడు, సేవను అప్పగిస్తాడు. ఇక ఆ తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. యేసయ్య ఉన్నప్పుడే నేను అవిశ్వాసిని, యేసయ్య ఉన్నప్పుడే ఆయనతో చెప్పి అబద్ధాలు ఆడిన వాడిని. ఇక నేను ఆయన వెళ్ళిపోతున్నాడు పరలోకానికి, నేను ఇక్కడ ఒంటరిగా శిశువులతో ఉండి సేవ చేయాలి. ఇక సేవ చేయాలి అంటే మాత్రం అప్పట్లాగా నేను ప్రార్థన చేయకుండా నిద్రపోకూడదు. దేవుని స్తోత్రాలు. యేసయ్య ప్రార్థన చేయకుండా నిద్రపోయేవాడు. ఇప్పుడు అలా కాదని చెప్పి ఒక 120 మంది వెళ్ళి మేడగదిలో బహుగా ప్రార్థన చేస్తారు. ఎంత ప్రార్థన అంటే ఆ ప్రార్థన పవర్కి పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తాడు వాళ్ళ మీదకి. దేవుని స్తోత్రాలు. ఇక వాళ్ళకి అన్య భాషలు వస్తాయి, పవర్తో నింపబడతారు వాళ్ళు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారని బైబిల్లో రాయబడింది. అట్టి ఆత్మతో నింపబడిన తర్వాత ఇక చూడండి, పేతురు గారు పరిచర్య చేస్తాడు. అద్భుతమైన పరిచర్య. అస్సలు ప్రాణాలకు భయపడలా, జైల్లో పడ్డా భయపడలా, ఎన్ని శ్రమలు వచ్చినా భయపడలా. ఏ ప్రాణ భయంతో అబద్ధాలు ఆడుతాడో పేతురు గారు, ఆ ప్రాణం మీదకి వచ్చిన తర్వాత కాలంలో ఆయన భయపడలేదు. అద్భుతకరమైన విషయం ఏంటో తెలుసా? ఈయన వాక్యం చెప్తేనట ఒక వాక్యమునకు 3000 మంది బాప్తిస్మం పొందిరట. అంతటి ఆత్మని పొందుకున్నాడైనా. అంటే పశ్చాత్తాపము ద్వారా కలిగే ఆ కృప ఎంత గొప్పదో మీరు ఆలోచించండి.